ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో మార్గశిర మాసంలో దత్తాత్రేయ జయంతి ఎప్పుడు వచ్చింది, పూజా విధానం గురించి తెలుసుకుందాము. దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణువు మరియు శివునిలో ఒక భాగం. దత్తాత్రేయ భగవానుడు త్రిమూర్తుల మిశ్రమ రూపం. దత్తాత్రేయ జయంతి నాడు ముక్కోటి దేవతల బాల రూపాన్ని పూజిస్తారు. దత్తాత్రేయ జయంతి రోజున పూజలు చేయడం వల్ల వివాహితులకు సంతానం కలగాలని కోరిక నెరవేరుతుంది. దత్తాత్రేయుని పూజించడం ద్వారా అసంపూర్ణ కార్యాలన్నీ పూర్తవుతాయి. అంతేకాకుండా ఈరోజు అన్నపూర్ణ జయంతిని కూడా జరుపుకుంటారు. దత్త జయంతి రోజున తెల్లవారుజామున భక్తులు నదీ స్నానం లేదా ఏటి స్నానం చేస్తారు. దత్తాత్రేయునికి షోడశోపచారాలతో పూజ చేస్తారు. జప ధాన్యాలను ఈరోజు ప్రాముఖ్యం ఇస్తారు. దత్తాత్రేయుని యోగ మార్గము అవలంబిస్తామని సంకల్పించుకుంటారు. దత్త చరిత్ర, గురు చరిత్ర, అవధూత గీత, జీవన్ముక్త గీత, శ్రీపాద వల్లభ చరిత్ర, నరసింహ సరస్వతి చరిత్ర, షిరిడీ సాయిబాబా చరిత్ర, శ్రీ దత్త దర్శనం వంటివి పారాయణ చేస్తారు. ఈరోజు ఉపవాసం ఉండడం కూడా ఆనవాయితీ. 2024 సంవత్సరంలో దత్తాత్రేయ జయంతి 14వ తేదీ డిసెంబర్ 2024 శనివారం రోజున జరుపుకోవాలి. మార్గశిర పూర్ణిమ తిథి ప్రారంభము 14వ తేదీ డిసెంబర్ 2024 శనివారం సాయంత్రము 4:58 ప్రారంభమై 15వ తేదీ డిసెంబర్ 2024 ఆదివారం మధ్యాహ్నము 2:31 వరకు పూర్ణిమ తిథి ఉన్నది. దత్తాత్రేయ భగవాను జన్మ వృత్తాంతం తెలుసుకుందాము. దత్తాత్రేయుడు అత్రి ఋషి, ఆయన భార్య అనసూయల కుమారుడు. అనసూయ సద్గుణాలు కలిగిన స్త్రీ. ఒకసారి స్వర్గంలో నారద మహర్షి అనసూయాదేవి పాతివ్రతం గురించి, ఆమె మహత్యం గురించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ధర్మపత్నులైన సరస్వతి, లక్ష్మి, పార్వతుల ముందు చాలా గొప్పగా ప్రశంసించాడు. లోకంలో ఎవరు గొప్ప పతివ్రత అనే ప్రశ్న లేవనెత్తాడు. త్రిమూర్తుల భార్యల దగ్గరికి గులకరాలు మూట కట్టుకొని విడివిడిగా వెళ్ళి శనగలు ఉడికించి ఇమ్మన్నారు. వారు వాటిని ఉడికించడంలో విఫలమయ్యారు. చివరగా అనసూయ దగ్గరికి వెళ్ళి రాళ్ళిచ్చి శనగలు వండి ఇమ్మన్నాడు. అనసూయ నవ్వుకొని తన భర్తను తలచి ఆయన కమండలంలోని నీళ్లు పోసి ఉడకబెట్టింది. రాళ్ళు శనగలుగా మారి చక్కగా ఉడికాయి. వాటితో ఆయన ఆకలి తీరింది. ఈ విషయం నారదుడు మరలా వెళ్ళి సరస్వతి, లక్ష్మి, పార్వతులకు తెలిపాడు. అనసూయ పాతివ్రత్యాన్ని గొప్పగా పొగిడాడు. అది విన్న ముగ్గురికి అనసూయను పరీక్షించాలనే కోరిక కలిగింది. తమ భర్తలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లతో అనసూయను పరీక్షించమని కోరారు. అత్రి మహర్షి ఇంటిలో లేని సమయంలో త్రిమూర్తులు ముగ్గురు మారువేషంలో అనసూయ వద్దకు ఆమెను పరీక్షించడానికి వెళ్ళారు. అనుకోకుండా వచ్చిన అతిథులను ఆమె తన ఇంట భోజనం చేసి వెళ్ళమని కోరింది. ఆమె దుస్తులు ధరించకుండా వడ్డిస్తే భోజనం చేస్తామని, లేకుండా లేదని వారు చెప్పారు. అనసూయ సందిగ్ధంలో పడింది. నగ్నంగా వడ్డన చేస్తే తన పాతివ్రత్యానికి భంగం వస్తుంది. తన భర్త అత్రి మహర్షి తపోశక్తి తగ్గిపోతుంది. వడ్డించని పక్షంలో అతిథులను అగౌరవపరిచినట్లవుతుంది. కొద్దిసేపు ఆలోచించి తర్కించుకొని తన మనసులో ఏ విధమైన చెడు భావన లేనప్పుడు తప్పు లేదని నిర్ణయించుకొని నగ్నంగా వడ్డన చేయడానికి ఒప్పుకుంది. భోజనానికి కూర్చున్న ముగ్గురు అతిథులు భవతి భిక్షాం దేహి మాతా అన్నారు. మాత అనగానే ఆమె వారిని పిల్లలుగా భావించి వడ్డన చేయడానికి వచ్చింది. ఆమె ఆలోచనల ప్రభావం కారణంగా ఆమె వడ్డన చేయడానికి వచ్చేసరికి వారు ముగ్గురు చంటి పిల్లలుగా మారిపోయారు. ఆమె వక్షోజాల నుంచి పాలు ధారగా వచ్చాయి. ఆమె ముగ్గురికి పాలు పట్టి ఉయ్యాలలో పరుండబెట్టి నిద్రపుచ్చింది. తర్వాత ఇంటికి వచ్చిన భర్త అత్రి మహర్షికి జరిగిందంతా చెప్పింది. ఆయన సంతోషించాడు. నారదుడు జరిగింది చెప్పడంతో సరస్వతి, లక్ష్మి, పార్వతులు
అత్రి మహాముని ఆశ్రమానికి వచ్చి తమ భర్తలను మామూలు రూపాలతో తిరిగి అప్పగించమని కోరారు. అత్రి మహర్షి తన తపోబలంతో త్రిమూర్తులను స్తుతించాడు. త్రిమూర్తులు నిజ రూపాలు ధరించి ఆ దంపతుల ముందు ప్రత్యక్షమయ్యారు. అనసూయ పాతివ్రత్యానికి మెచ్చి వరం కోరుకోమన్నారు. అనసూయ త్రిమూర్తులను వారి వారి అంశాలతో తనకు పుత్రులుగా పుట్టాలని కోరింది. కొంతకాలం గడిచిన తర్వాత వర ప్రభావంతో అనసూయాదేవి తన భర్త అత్రి మహాముని ద్వారా గర్భం ధరించింది. ఆ దంపతులకు బ్రహ్మ తేజస్తో రజోగుణం కలిగిన తెల్లని చంద్రుడు జన్మించాడు. తర్వాత సత్వగుణ ప్రధానుడు సమస్త తత్వాలకు ఆధారుడు అయిన విష్ణు భగవానుడు తన అంశతో దత్తాత్రేయుడుగా జన్మించాడు. దత్త అంటే సమర్పించబడ్డవాడు. విష్ణు అంశతో సమర్పించబడ్డ దైవ స్వరూపుడు అత్రి మహర్షి పుత్రుడు కాబట్టి ఆత్రేయుడు. అందువలన దత్తాత్రేయుడు అనే పేరు వచ్చింది. శివుడు తన అంశతో ఆమె గర్భంలో ప్రవేశించి తమో గుణంతో నిండిన దుర్వా మహర్షిగా అవతరించాడు. చంద్రుడు తన చల్లని కిరణాలతో లతల్ని, ఔషధాల్ని, మానవులను రక్షిస్తూ ఉంటాడు. వైష్ణవాంశలో పుట్టిన దత్తాత్రేయుడు యోగ నిష్ఠాగరిష్ఠుడై సిద్ధశక్తులను సాధించి శిష్యులతో కలిసి అవధూతగా సంచరిస్తూ యోగ మార్గాన్ని ఉపదేశిస్తూ ఉంటాడు. రుద్రాంశలో పుట్టిన దుర్వాసుడు మునివృత్తిని అవలంబించి లోక సంచారం చేస్తూ తనను అవమానించిన వారిని శపించి లోక కళ్యాణం చేస్తూ ఉంటాడు.